నమస్తే అండి. బిర్యానీలంటే ఎప్పుడూ చికెన్‌లు, మటన్‌లేనా? ఈ విధంగా పన్నీర్ బిర్యానీని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ చిట్టి ముత్యాలతో పన్నీర్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇలా ప్రిపేర్ చేసినట్లయితే మీ పిల్లల కోసం లంచ్ బాక్స్ కూడా రెడీ అవుతుంది. సండే స్పెషల్ కూడా అవుతుందండి. పన్నీర్ బిర్యానీ తింటున్నా కానీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. అంతే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నా కానీ, మాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రాదు అన్నా కానీ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాల్సిందేనండి. సో ఈ పన్నీర్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి చిన్న చిన్న సైజ్ గా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దానిలోనే చిటికెడు ఉప్పు, పసుపును కూడా యాడ్ చేసి వేయించుకోండి. మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే పన్నీర్ ముక్కలు తింటుంటే టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే సపరేట్ చేసేసి అదే కడాయిలో బ్రౌన్ ఆనియన్స్ ని కూడా రెడీ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రెండిటిని రెడీ చేసుకుంటే చాలండి. బిర్యానీ చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. సో ఈ విధంగా నేను కడాయిని అయితే తీసుకుంటున్నాను. కడాయిలో చేస్తున్నాను. దీనిలో నేను ఆనియన్స్ వేయించిన ఆయిలే తీసుకుంటున్నానండి. ఎక్స్ట్రాగా బటర్ ని యాడ్ చేస్తున్నాను. దీనిలోనే బిర్యానీలో యూస్ చేసే మసాలా హోల్ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. అలానే ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా తీసుకొని వేయించుకోండి. ఇవి చక్కగా వేగుతుండగానే దీనిలో ఒక టమాటాని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకొని దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా తీసుకోండి. వేయించుకోండి. ఇది వేగుతూ ఉంటుంది కదా, మరో సైడ్ మిక్సీ జార్ తీసుకొని దానిలో పుదీనాని, కొత్తిమీరని 2-3 టేబుల్ స్పూన్ వరకు చిక్కటి ఫ్రెష్ పెరుగుని తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రీన్ పేస్ట్ వేగుతున్న దాంట్లో అయితే యాడ్ చేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనిలోనే స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కొంచెం కారం, రుచికి తగ్గట్లుగా ఉప్పు, పసుపు, ధనియాల పొడిని, గరం మసాలాని, అలాగే స్పైసీకి తగ్గట్లుగా పచ్చిమిర్చిని తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. నేనైతే పచ్చిమిర్చి చాలా తక్కువ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే మా పాప తింటుంది కాబట్టి మీ టేస్ట్ కి తగ్గట్లుగా, మీ స్పైసీకి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. సో దీనిలో ముందుగా 1 అవర్ ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాలను అయితే తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. సో బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం తగినన్ని వాటర్ అయితే యూజ్ చేయాలి కదా. మనం నార్మల్ గా బాస్మతి బియ్యాన్ని అయితే 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ యూజ్ చేస్తాం కదా, కానీ ఈ చిట్టి ముత్యాల బియ్యానికి మాత్రం కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి. ఓవరాల్ గా నేను బాస్మతి బియ్యం 3 గ్లాసెస్ తీసుకుంటే 4.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటాను. సో చిట్టి ముత్యాలు కాబట్టి వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రానే యాడ్ చేశానండి. అప్పటికి ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తే బాగుండు అనిపించింది నాకైతే. సో 1 గ్లాస్ గానీ 1.5 గ్లాస్ గానీ ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి నార్మల్ గా తీసుకునే దానికంటే. ఇలా వాటర్ యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని దీనిలోనే బిర్యానీ మసాలా పౌడర్ ని యాడ్ చేసి ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ స్టేజ్ లో అవసరం అనిపిస్తే యాడ్ చేసుకొని దీనిలోనే బ్రౌన్ ఆనియన్స్, ముందుగా వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ ని కూడా యాడ్ చేసి కొత్తిమీర, పుదీనాను కూడా తీసుకొని రుచికి తగ్గట్లుగా నెయ్యిని కూడా తీసుకొని ఈ విధంగా బుడగలుగా రావటం స్టార్ట్ అవ్వగానే మంటని పూర్తిగా లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే మీకు కాస్త వాటర్ ఎక్కువ అయ్యింది అనిపిస్తే వెంటనే సర్వ్ చేసుకోకుండా మరో 10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, ఆవిరి చుక్కలు పడి మిగతాది ఏదన్నా పలుకులుగా ఉన్నా కానీ ఉడుకుతుంది. అలాగే మెత్తదనం ఉంటే డ్రై అవుతుందండి. సో సర్వ్ చేసుకునే టయానికి టేస్టీగా ఉంటుంది, చక్కగా ఉంటుందండి బిర్యానీ టెక్స్చర్ అనేది. సో ఈ విధంగా పన్నీర్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ గా కాజు పన్నీర్ కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా కుదిరింది. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి, చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.